మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో 3 రాజ్యసభ సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇది కేవలం ఒక అభ్యర్థి నామినేషన్ వివాదమేనా, లేక ఎన్నికల చరిత్రలో పెద్ద న్యాయ పోరాటానికి నాంది కాబోతోందా? అసలు మీనాక్షి నటరాజన్ కేసులో ఏం జరగబోతోంది? కాంగ్రెస్ చేతిలో ఉన్న ఆయుధాలేంటి? మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయంగా డిఫెన్స్ లో పడినట్లయింది. ఎన్నిక ప్రక్రియ జూన్ 18 వరకు ఉండడంతో ఈలోపు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే పరిస్థితి మారే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కాంగ్రెస్ ప్రధాన వాదన ఏంటంటే హైదరాబాద్ కేసులో మీనాక్షి నటరాజన్ పై కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోలేదని. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కేవలం సెక్షన్ 223 కింద నోటీస్ మాత్రమే జారీ అయిందని, దాన్ని క్రిమినల్ కేసుగా అఫిడవిట్ లో చూపించాల్సిన అవసరం లేదన్నది కాంగ్రెస్ వెర్షన్. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో కూడా నేను పూర్తిగా వివరణ ఇచ్చాను. ఏ రకమైనటువంటి కేసు అది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ మీద కేసు లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఒక నోటీసు రావడం జరిగింది. నోటీసు విషయాల్ని మెన్షన్ చేయాలని కూడా నామినేషన్ పత్రంలో ఎక్కడ లేదు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఉద్దేశపూరితంగా ఒక మహిళని కూడా చూడకుండా ఈ రకంగా రాజకీయ కక్షతో వారి నామినేషన్ తిరస్కరించినారో. అందుకే కాంగ్రెస్ ఆశలన్నీ ఇప్పుడు కోర్టు విచారణపైనే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా తక్షణ విచారణకు అంగీకరించింది. ఒకవేళ కోర్టు ప్రాథమికంగా కాంగ్రెస్ వాదనలో బలముందని భావిస్తే ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఆదేశాలు ఇవ్వచ్చు. అయితే ఇదంత సులువు కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడవు. ఈ నేపథ్యంలో కోర్టు కాకుండా మరో విధంగా కూడా మీనాక్షి ఇష్యూను నేషనల్ వైడ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది. Today's meeting of General Secretaries in charges and PCC President discussed the matter in detail. Therefore, we will fight out this issue politically and legally. This is what the committee decided and discussed. ఇప్పటికే మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై రాజకీయ పోరాటం మొదలుపెట్టింది హస్తం పార్టీ. ఓట్ చోరీ నుంచి సీట్ చోరీకి బీజేపీ దిగజారింది అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు వ్యవహారం కాదని, ప్రతిపక్ష స్వరాన్ని అణచివేసే కుట్రగా ప్రజల ముందుంచాలని చూస్తోంది. అలాగే కాంగ్రెస్ వ్యూహంలో మరో బ్రహ్మాస్త్రం రాష్ట్రపతి ముందుకు ఈ అంశాన్ని తీసుకెళ్లడం. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిందని, ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోయిందని రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచిస్తోంది. ఇది రాజకీయ ఒత్తిడి కోసం ఉపయోగపడే మార్గమే తప్ప తక్షణ న్యాయపరమైన పరిష్కారం కాదంటున్నారు నిపుణులు. గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 2020లో ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడింది. దాంతో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో అభ్యర్థికి లోపం సరిచేసుకునే అవకాశం ఇచ్చినా చేయలేదు. అందుకే కోర్టు ఆయన వాదనను తిరస్కరించింది. కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో జరిగింది వేరు. అసలు లోపం ఉంటే సరిచేసుకునే అవకాశమే ఇవ్వలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. అదే నిజమని కోర్టు భావిస్తే ఈ కేసు పూర్తిగా డిఫరెంట్ వేలో వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడే మరో కీలక అంశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు నామినేషన్ తిరస్కరణ తప్పు అని తెలిస్తే కేవలం మీనాక్షి నామినేషన్ పునరుద్ధరణతో ఈ విషయం ముగియదు. ఎందుకంటే 3 సీట్లు ఏకగ్రీవం కావడానికి కారణమే తిరస్కరణ. ఈ సందర్భంలో మొత్తం ఎన్నికను తిరిగి నిర్వహించే పరిస్థితి కూడా రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంటే బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికైనప్పటికీ రద్దయ్యే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేమంటున్నారు నిపుణులు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 101C ప్రకారం నామినేషన్ తిరస్కరణ సక్రమంగా లేకుంటే ఎన్నిక చెల్లనిదిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే మీనాక్షి ఎపిసోడ్ లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇది కేవలం మీనాక్షి నటరాజన్ భవితవ్యాన్ని మాత్రమే నిర్ణయించే కేసు కాదు. ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించాల్సిన సమాచారం ఎంత, రిటర్నింగ్ ఆఫీసర్ అధికారాల పరిధి ఎంత, ఎన్నికల కమిషన్ పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు కూడా సమాధానం దొరకబోతోంది. మొత్తానికి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్, రాజకీయ పోరాటం అనే 3 ఆయుధాలు ఉన్నప్పటికీ అసలు గేమ్ మొత్తం సుప్రీంకోర్టులోనే జరగబోతోంది. జూన్ 18కి ముందే కోర్టు జోక్యం చేసుకుంటే కథ మారొచ్చు. లేకపోతే మీనాక్షి సీటు బీజేపీ ఖాతాలో పడిపోయినట్లే.